ఎప్పటికీ ఆమెను భౌతిక ప్రపంచంలో తులసి రూపంగా అవతరించాలని, ఆమె ఎక్కడ పెరిగినా అది బృందావనంలాగా పవిత్ర స్థలం అవుతుందని కృష్ణుడు ఆశీర్వదించాడు. అందుకే ఆలయాల్లోనూ ఇళ్లలోనూ తులసిని అంత పవిత్రంగా పూజిస్తారు. తులసి స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం. అందుకే శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. తులాభారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగక రుక్మిణి సమర్పించిన ఒక్క తులసి దళానికి బద్ధుడయ్యాడు శ్రీకృష్ణుడు. తులసిని ఎన్నో విధాలుగా స్తుతిస్తారు. తులసి లేని ఇల్లు కళావిహీనంగా భావిస్తారు. అలాంటి తులసి మొక్కను మనం ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం. తులసి ఇంట్లో ఉన్నప్పుడు ఆ తులసి వద్ద నిత్యం దీపం పెట్టడం మన కనీస ధర్మం. అలాగే తులసి ఎన్నో ఔషధ గుణాలు కలది. మన ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తులసి పత్రాలు అమృతంతో సమానం. దేవి దేవతలను బట్టి దీపారాధనను సమర్పించే విధానము